యూత్కి ఎక్కువగా ఈ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అనేసి సెక్షువల్ హరాస్మెంట్ కావచ్చు, నార్మల్ హరాస్మెంట్ కావచ్చు, ఎదురవుతూ ఉంటాయి. దానికోసం తీసుకొచ్చినటువంటి ఏదైతే పాష్ చట్టం ఉందో అది ఎంతవరకు అమలు అవుతుంది? అసలు పాష్ చట్టం అంటే ఏంటి? యాక్చువల్లీ పాష్ అంటే ఏంటంటే సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్. అంటే ఇప్పుడు కనుక మీరు ఏదైనా కంపెనీ చేస్తున్నా, లేకపోతే ఏదైనా సరే మీరు జాబ్ చేస్తున్నారు, ప్రైవేట్ ఎంప్లాయీ, ఎక్కడైనా సరే మీ వర్క్ ప్లేస్లో ఎవరైనా సరే, మీ తోటి కొలీగ్స్ అయినా సరే, అంటే మీ 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 సబార్డినేట్స్ అయినా సరే, మీ బాస్ అయినా సరే, ఆఖరికి ఎవరైనా సరే ఒక ఉమెన్ని కనుక హరాస్మెంట్ చేస్తే, అంటే ఎట్లా అంటే హరాస్మెంట్ అంటే అన్ని రకాలుగా వర్బలీ, అంటే నోటితో అనడము, లేకపోతే చూపించడము, అసభ్యకరంగా ఏదైనా మాటలన్నా, చూపించిన, మెసేజెస్ చేసిన, ఈవెన్ టచ్ చేసిన, అంటే అభ్యంతకరంగా టచ్ చేసిన, ఇలాంటి కొన్ని ఏదైనా సరే మీకు డిస్టర్బింగ్ అనిపించింది అన్నప్పుడు మీరు వెళ్ళి ఈ పాష్ కింద మీరు కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు. ఇది ప్రతి ఒక్క ఉమెన్ తెలుసుకోవాల్సిన రైట్ ఇది. ఎందుకంటే ఏదైనా సరే, ఏ వర్క్ ప్లేస్లో అయినా సరే 10 మంది కంటే ఎక్కువ మంది ఒకవేళ ఎంప్లాయీస్ ఉంటే 10 ఆర్ 10 కంటే ఎక్కువ మంది కనుక ఏదైనా కంపెనీ ఆర్ ఎక్కడైనా సరే ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైనా సరే పనిచేసినప్పుడు అక్కడ ఖచ్చితంగా ఈ వింగ్ ఉంటుంది. సో పాష్ వింగ్ అనేది ఉంటుంది. ఆ పాష్ వింగ్లో మీరు వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. అండ్ కంప్లైంట్ చేసినప్పుడు ప్రొసీడింగ్స్ మామూలుగా కోర్టులో ఎట్లయితే ప్రొసీడింగ్స్ అవుతాయో అట్లా ఇంటర్నల్ కమిటీ కండక్ట్ చేసి ఆ ప్రొసీడింగ్స్ పెట్టి మీరు ఇచ్చిన కంప్లైంట్ కన్సిడర్ చేసి, మీరు ఇచ్చే కంప్లైంట్లో మొత్తం అన్ని అలిగేషన్స్ అన్నీ చూసి, ఎవరి మీద అయితే కేసు పెట్టినారో వాళ్ళని పిలిపించి వాళ్ళతోని ప్రొసీడింగ్స్ అంతా కూడా కండక్ట్ చేసి, కోర్టులో ఎట్లా చేస్తారో అలాగే మొత్తం కండక్ట్ చేసి ఎవిడెన్స్ చూస్తారు, సాక్ష్యాలు అన్నీ చూసి, ఒకవేళ కనుక మీరు పెట్టిన కంప్లైంట్ కరెక్ట్ అని తెలిసినాడు ఆ రెస్పాండెంట్ మీద ఏదో ఒక యాక్షన్ తీసుకుంటారు. సస్పెండ్ అని చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఈవెన్ కంపెన్సేషన్ కూడా మీకు ఇప్పించవచ్చు. సో ఇట్లాంటి ఒక రైట్ ఉంది. చాలామంది తెలియదు వర్క్ ప్లేస్లో ఇలాంటి ఒకటి ఉంటుంది, ఇలాంటి ఒక వింగ్ ఉంటుందని చెప్పేసి అవేర్నెస్ లేక చాలామంది ఆగిపోతారు. ఎంత హరాస్ చేసినా కూడా, హరాస్మెంట్ అంటే పెద్ద ఎత్తున జరగాల్సిన పని లేదు. ఈవెన్ చిన్నగా కూడా మీకు చిన్న రకంగా కూడా హరాస్మెంట్ ఉన్నా, ఈవెన్ మాటలు కూడా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు అభ్యంతకరంగా, వెరీ డిస్టర్బింగ్ ఉంటాయి అవన్నీ. అలాంటివి కూడా మీరు కంప్లైంట్ అనేది రేజ్ చేసుకోవచ్చు. సో మీరు రేజ్ చేసేటప్పుడు కొంచెం ఎవిడెన్స్ కూడా తయారు చేసుకొని వేసుకుంటే చాలా బెటర్. సో పాష్ అనేది తెలుసుకోండి, మీరు అందరికి తెలవాలని చెప్పేసి ఈరోజు ఈ ఎపిసోడ్ దీని గురించి చెప్పడం జరుగుతుంది. ఈ పాష్ చట్టం ప్రకారం సెక్షువల్ హరాస్మెంట్ అంటే ఏమేమి వస్తాయి మేడం దీని కిందకి? అన్ని రకాలుగా వస్తాయి. సెక్షువల్ హరాస్మెంట్ అంటే అన్నీ వస్తాయి. ఫిజికలీ ఈవెన్ చిన్నగా టచ్ చేసినా కూడా, ఏమంటారు, ఈవెన్ మాట్లాడినా కూడా, లేకపోతే చూపులు, లేకపోతే రకరకాల గెస్చర్స్ చేయడం, అంటే సైగలు చేయడం అలాంటివి, లేకపోతే బిహేవియర్లో డిఫరెన్సెస్ ఉన్నా కూడా, మీతోని చాట్ చేసినా, లేకపోతే ఆఫీస్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత అవసరం లేకపోయినా కాల్స్ చేయడము, లేకపోతే మిమ్మల్ని బయటికి రమ్మని అడగడం అనవసరంగా. ఇప్పుడు మీరు ఎంప్లాయీస్ అంతే, సో మీరు ఆఫీస్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఎక్కడికో రమ్మని చెప్పి బయట కలుద్దామని చెప్పడం, అలాంటివి ఏదైనా మీకు అర్థమవుతుంది. సో ఇట్లాంటివి అయినా సరే మీకు సంథింగ్ విచ్ ఇస్ అంటే ఎట్లా అంటే మీకు ప్రాబ్లమాటిక్ ఉంది అనిపించినప్పుడు మీరు కంప్లైంట్ అనేది రేజ్ చేసుకోవచ్చు. సో ప్రతి కంపెనీలో ఆ వింగ్ అనేది సపరేట్గా ఉంటుంది. మీరు వెళ్ళి అంటే మీకు ఎవరైతే ఉంటారో మీ హెచ్ఆర్స్ కానీ ఎవరైనా సరే వెళ్ళి ఇక్కడ ఈ వింగ్ ఎక్కడ ఉంటుందని తెలుసుకొని రిటర్న్గా కంప్లైంట్ అనేది పాష్కి ఇవ్వాలి. పాష్కి ఇస్తే అప్పుడు ఇంటర్నల్ కమిటీ కండక్ట్ చేసి తర్వాత వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో మీ పెట్టిన అలిగేషన్స్, మీరు పెట్టిన కంప్లైంట్ బట్టి అలాంటి యాక్షన్ తీసుకుంటారు. సో బేసికల్ ఏంటంటే ఇంకోటి కూడా ఉంది. ఏదైనా సరే, ప్రతి కంపెనీ, ప్రతి ఫ్యాక్టరీ, ఎక్కడైనా సరే, ఏ వర్క్ ప్లేస్ అయినా సరే, అది ఎంత చిన్నదైనా సరే 10 మంది కంటే ఎక్కువ మంది ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ పాష్ అనేది ఉండాల్సిందే. ఇది రూలు. ఒకవేళ అలాంటిది లేకపోయినా కూడా వేయచ్చు. ఈవెన్ సరే మీకు ఇదంతా కాకపోయినా, ఈవెన్ మీకు పాష్ కమిటీ అట్లాంటి సహకరించకపోయినా ఈవెన్ మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టచ్చు. ఈవెన్ ఇది ఒక కమిటీస్ ఉంటాయి మామూలుగా బయట కూడా, అంటే అవుట్ ఆఫ్ కంపెనీ కూడా మీకు ఈ గ్రీవియన్స్ తీసుకునే కమిటీస్ ఉంటాయి, అక్కడ వెళ్ళి కూడా మీరు కంప్లైంట్ పెట్టుకోవచ్చు. అంటే కొంతమంది లేడీస్ ఏం చేస్తుంటారంటే ఒక ప్లేస్, అంటే వర్క్ ప్లేస్లో హరాస్మెంట్ అయ్యింది ఇన్ ద సెన్స్ అక్కడ పనిలో నుంచి మానేయడం, పని వదిలేసి వెళ్ళిపోవడం ఇలా చేస్తుంటారు. కానీ ఇలాంటిది ఒకటి ఉంది అని వాళ్ళకు తెలియదన్నమాట. సో అలాంటి సందర్భాల్లో వర్క్ ప్లేస్లో ఉండి పని చేసుకుంటూ కంప్లైంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా, లేదంటే వెళ్ళిపోయి కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా? లేదండి, ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చే పర్పస్ అది. ఎందుకు అంటే మీరు ఒక జాబ్ చేస్తున్నారు, మీకు 100% రైట్స్ ఉన్నాయి. రైట్ టు ప్రొఫెషన్ అనేది ఒకటి ఉంది.
మీరు హ్యాపీగా ప్రొఫెషన్ చేసుకోవాలి. దానికి అడ్డుపడుతూ మిమ్మల్ని ఎవరు హరాస్ చేస్తున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా కంప్లైంట్ పెట్టాలి. ఆ కంప్లైంట్ పెట్టినట్టు వాళ్ళ ప్రొసీడింగ్స్ అవుతూ ఉంటే అది ప్రాసెస్ సైమల్టేనియస్గా ప్యారలల్గా జరుగుతూ ఉంటుంది. మీన్ వైల్ మీరు మీ జాబ్ మీరు చేసుకోవచ్చు. లేదు మీకు చాలా టార్చర్ ఉంది, మీకు ఈ జాబ్ కంటిన్యూ అవ్వడం కష్టమవుతుందంటే మీరు ఈవెన్ పర్మిషన్ తీసుకొని లీవ్ కూడా పెట్టుకోవచ్చు. ఒకసారి కంప్లైంట్ పెట్టినారనుకోండి, ఆ కంప్లైంట్ తేలేదాకా మీరు లీవ్ పెట్టాలనుకుంటే కూడా మీరు లీవ్ పెట్టుకోవచ్చు. సో దానికి జాబ్ వదిలేయాల్సిన అవసరం లేదు. చాలామంది ఏంటంటే కొన్నిసార్లు వింటూ ఉంటాము, ఎందుకు జాబ్, ఇప్పుడు సపోజ్ ఎవరైనా లేడీస్ కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం, ఎందుకు జాబ్ వదిలేసామంటే అక్కడ మా ఆఫీస్ కొలీగ్ బిహేవియర్ బాగాలేకుండే, మా బాస్ బిహేవియర్ బాగాలేకుండే, ఇట్లాంటివి వింటూ ఉంటాం. సో దానికోసం జాబ్ వదిలేయాల్సిన అవసరం లేదు. ఈ పాష్ అనేది ఒకటి ఉంటుంది, ఆ వింగ్లో వెళ్ళి మీరు కంప్లైంట్ పెడితే మీకు జరగాల్సిన న్యాయం అక్కడనే జరిగిపోతుంది. ఈవెన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, అక్కడనే న్యాయం జరగాలి. అక్కడ న్యాయం జరిగినప్పుడు పిఎస్కి వెళ్ళొచ్చు మీరు. బట్ దెన్ మీరు దాని జాబ్కి వదిలేయాల్సిన అవసరమే లేదు. ఎవరైనా సరే కంప్లైంట్ అనేది పెట్టుకోవచ్చు. దానికి మీకు ఖచ్చితంగా యాక్షన్ కూడా తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు పాష్ చాలా సీరియస్ అయిపోయింది. అంటే ముందు ఏదో నామకే వాస్తే ఏదో పెట్టిండ్రు, కానీ ఇప్పుడు అట్లా కాదు, మ్యాండేటరీ చేసినారు. ఇవన్నీ సర్వీసెస్ పూర్తిగా కూడా విమెన్కి అందించాలని చెప్పేసి గవర్నమెంట్ కూడా సీరియస్గా ఉంది, సీరియస్గా యాక్షన్ తీసుకొని చెప్తుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క కంపెనీ ఫాలో అవుతున్నారు కూడా. ఫాలో కానప్పుడు కంప్లైంట్ పెట్టండి. ఇప్పుడు వర్క్ ప్లేస్ అంటే ఎలా మేడం? ఇప్పుడు ఓన్లీ ఈ సర్టెన్ గవర్నమెంట్ జాబ్స్ ప్రైవేట్ జాబ్స్కి సంబంధించా, లేకపోతే చాలా మంది కూలి పనులు కూడా చేసుకుంటూ ఉంటారు, అలాంటి వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుందా? అవును, యాక్చువల్గా వర్క్ ప్లేస్ అంటే వర్క్ ప్లేస్ అనే డెఫినేషన్ చాలా వైడ్, చాలా పెద్ద డెఫినేషన్. ఏంటంటే ఈవెన్ డైలీ వేజెస్ తీసుకున్న వాళ్ళకు కూడా, కూలి పనులు చేసిన వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది. మీరు ఈవెన్ వేజెస్ తీసుకుని, అంటే ఇప్పుడు మీకు ఏమంటారు, దాన్ని కూలి పని చేసినప్పుడు మీరు కూలికి డబ్బులు తీసుకుంటారు. అది పెయిడ్ అయినా అన్పెయిడ్ అయినా సరే, ఈవెన్ మీకు ఆ పేమెంట్ రాకపోని ఉన్న జాబ్స్లో అయినా సరే, ఈవెన్ ఎన్జిఓస్ అయినా సరే, ఎక్కడైనా సరే మీరు వర్క్ చేస్తున్నారు, ఒక ప్రొఫెషన్లో ఉన్నారు, ఒక పని చేస్తున్నారు, అది డైలీ వేజ్ అయినా సరే, మీరు అన్నట్టు కూలి పనులైనా సరే, ఏదైనా సరే, ఒక వర్క్ ప్లేస్ అనే డెఫినేషన్ ఇదే. పని చేసే ప్లేసుల్లో ఇలాంటివి జరిగితే ఈ యాక్ట్ అనేది అప్లై అవుతుంది. సో ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుందండి. విమెన్కి ఏ ప్లేస్లో అయినా సరే, కూలి పని చేసే దగ్గర మీకు హరాస్మెంట్ మీరు గురైనా కూడా మీరు కంప్లైంట్ అనేది పెట్టవచ్చు. అంటే ఐసీసీ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేది ఏర్పాటుపై అసలు చట్టం ఏ విధంగా ఆదేశిస్తుంది? ఐసీసీ ఇప్పుడు ఎట్లయితే పాష్ యాక్ట్ వచ్చిందో, ప్రతి ఒక్క ఇప్పుడు 10 కంటే ఎక్కువ 10 కంటే ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్నారు అంటే ఆ కంపెనీలో ఖచ్చితంగా ఈ పాష్ వింగ్ ఉండాలి అండ్ ఐసీసీ ఉండాలి. అంటే ఇంటర్నల్ కమిటీలో ఎట్లా అంటే వాళ్ళు దీనికోసం, ఈ పర్పస్ కోసం ఒక లీగల్ టీం ఉంటుంది. అంటే అందులో ఆల్రెడీ వాళ్ళకి వెల్ క్వాలిఫైడ్, దీనికోసమే అంటే ఏమంటారు, లా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది వాళ్ళకి, ఈ వెల్ క్వాలిఫైడ్ ఉంటారు, వాళ్ళు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని పెట్టుకుంటారు. సో వాళ్ళు వింగ్ని వాళ్ళు లీడ్ చేస్తూ ఉంటారు. అది ఇంటర్నల్ కమిటీలో మెంబర్స్ ఉంటారు. వీళ్ళతో పాటు ఇంటర్నల్ మెంబర్తో పాటు ఒక ఎక్స్టర్నల్ మెంబర్ కూడా ఉంటారు బయట. అంటే వాళ్ళు బయట నుంచి ఎవరైనా సరే, సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు, లేకపోతే ఎన్జిఓస్లో చేసేవాళ్ళు, లాయర్స్, ఎవరైనా సరే, అంటే సోషల్ సర్వీస్లో ఉన్న వాళ్ళు, ఈ కంపెనీలో పనిచేసే వాళ్ళతో పాటు ఒక ఎక్స్టర్నల్ మెంబర్ కూడా అందులో ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా లోపల మేనేజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. కాబట్టి గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఖచ్చితంగా బయట నుంచి కూడా ఒక పర్సన్ మొత్తం జరుగుతున్న కేసుని అబ్జర్వ్ చేయాలి, వాళ్ళ సంతకం ఉండాలి అందులో. అంటే వాళ్ళు కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉండాలి. ఆ కేసు ప్రొసీడింగ్స్ అవుతూ ఉన్నప్పుడు ఎక్స్టర్నల్ మెంబర్ కూడా అందులో ఉండాలి. ఎందుకంటే దానివల్ల ఎట్లాంటి అన్యాయం జరగకుండా ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే కంపెనీ వాళ్ళ రెప్యుటేషన్ ఖరాబ్ కావద్దని చెప్పేసి, వాళ్ళ ఇమేజ్ ఖరాబ్ కావద్దని చెప్పేసి, ఆర్ కొన్నిసార్లు వాళ్ళ ఎంప్లాయీస్ని ప్రొటెక్ట్ చేసే, ఇప్పుడు సపోజ్ మంచిగా పని చేసే ఎంప్లాయీ ఉన్నాడు, వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి నిజంగా నిజంగా ఎవరైనా అమ్మాయి కంప్లైంట్ పెట్టిన తర్వాత కన్సిడర్ చేయకపోవడం ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మంచి ఎంప్లాయీని పోగొట్టుకోవడం ఎందుకు అని చెప్పి. సో ఇలాంటి బయాస్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ఒక ఎక్స్టర్నల్ మెంబర్ కూడా పెట్టుకోమని చెప్పి క్లియర్గా యాక్ట్లో ఎప్పటి నుంచి ఉందండి, కానీ అది ఇంప్లిమెంట్ చేయాల. బట్ ఈ ఒక 1-2 ఇయర్స్ నుంచి అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే అని చెప్పినప్పటి నుండి ప్రతి ఒక్క కంపెనీ హైర్ చేసుకుంటున్నారు ఎక్స్టర్నల్ మెంబర్ కూడా. సో మీకు ఇందులో ఎట్లాంటి అన్యాయం జరుగుతుందని ఎప్పుడు డౌట్ పడద్దు, ఖచ్చితంగా మీరు కంప్లైంట్ పెడితే న్యాయం జరుగుతుంది. కేంద్రపాలిత ప్రాంతం లదాఖ్లో బుధవారం తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయి. లదాఖ్కు రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ లేహ్ నగరంలో పెద్ద ఎత్తున ప్రజలు రోడ్డుపైకి వచ్చారు. అయితే నిరసనలు బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టడంతో శాంతియుతంగా ప్రారంభమైన ఆందోళనకు హింసాత్మకంగా మారాయి.
మరొక వైపు ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో పాటు పోలీసులు వాహనాలకు నిప్పపెట్టారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పాయుధాలను ప్రయోగించాల్సి వచ్చింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తమవడంతో ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. 2019 ఆగస్టు 5న బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్లో ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసింది. అనంతరం రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ కాశ్మీర్, లదాఖ్గా విభజించింది. అప్పటి నుంచి రాష్ట్రంలో హోదా పునరుద్ధరణ కోసం నిరంతరం డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో రాష్ట్ర హోదా, రాజ్యాంగపరమైన భద్రతలు కల్పించాలని కోరుతూ బుధవారం ఆందోళనకారులు లేహ్ వీధుల్లో నిరసన చేపట్టారు. కేంద్రపాలిత ప్రాంతం లదాఖ్లో బుధవారం తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయి. లదాఖ్ నుంచి రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ లేహ్ నగరంలో పెద్ద ఎత్తున ప్రజలు రోడ్డుపైకి వచ్చారు. అయితే నిరసనలు బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టడంతో శాంతియుతంగా ప్రారంభమైన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. మరోవైపు ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో పాటు పోలీసులు వాహనాలకు నిప్పు పెట్టారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించాల్సి వచ్చింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తమవడంతో ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. మనమైతే బ్రేకింగ్ న్యూస్ చూసాం మేడం. ఇప్పుడు ఇదివరకు మనకు ఏదైతే మామూలుగా ఈ రాష్ట్ర హోదా రద్దయిన తర్వాత మళ్ళీ అల్లర్లు చెలరేగడం జరిగింది. దాని తర్వాత ఏదైతే 2019 ఆగస్టు 5న ఈ ఆర్టికల్ 370 అనేది రద్దు చేసిన తర్వాత, అంటే రాజ్యాంగ పరంగా మనం న్యాయవేదిక దీని పరంగా మనం మాట్లాడుకుంటే సో మళ్ళీ రాష్ట్ర హోదా ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు రాజ్యాంగ పరంగా? ఉన్నాయి. ప్రాపర్గా ప్రొసీజర్ కనుక ఫాలో చేస్తే ఖచ్చితంగా స్టేట్ ఒక స్టేట్ ఫామ్ చేసే యాక్చువల్లీ ప్రొసీజర్ అనేది ఉంది. దానికి ఏంటంటే ఒక బిల్ పెట్టాలి పార్లమెంట్లో. బిల్ ప్రవేశపెట్టిన తర్వాత, అంటే ఇప్పుడు ఆర్టికల్ 3 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే ఏదైనా సరే స్టేట్ కొత్తగా రీఆర్గనైజ్ చేసుకోవచ్చు, బౌండరీస్ చేంజ్ చేసుకోవచ్చు, అలా ఉంటాయి. అంటే స్టేట్ అనేది ఫామ్ చేసుకునే అవకాశం మాత్రం ఆర్టికల్ 3 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసింది మనకి. సో ఇక్కడ ఒక ప్రాపర్ లీగల్ ప్రొసీజర్ త్రూ అయితే మాత్రం స్టేట్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం మాట్లాడితే మాత్రం ఇక్కడ ఆర్టికల్ 370 అంటే ఆర్టికల్ 370 అంటే ఏంటి అంటే అసలు ఒక స్పెషల్ స్టేటస్ జమ్మూ కాశ్మీర్కి ఇచ్చింది. ఎందుకంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్కి అప్పుడు మనకు తెలిసిందే ఇండిపెండెన్స్ టైంలో పాకిస్తాన్కి మనకైన గొడవలు అన్నిట్లో జమ్మూ కాశ్మీర్ మీద చాలా ఫైట్ జరిగినప్పుడు దానికి ఏంటంటే అప్పుడు ఒక స్పెషల్ స్టేటస్ అనేది ఇచ్చిండ్రు. అంటే ఏ యాక్ట్ అయినా సరే, అంటే మన ఇండియాలో ప్రతి ఒక్క యాక్ట్ మొత్తం త్రూ అవుట్ ఇండియా, ఆల్ ఓవర్ ది ఇండియా అప్లై అవుతుంది ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్. మీరు ఏ యాక్ట్ అయినా చూడండి, ఫస్ట్ వచ్చే సెంటెన్స్ ఏంటంటే దిస్ యాక్ట్ విల్ అప్లై టు హోల్ ఇండియా ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్ అని ఉంటుంది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్కి ఒక స్పెషల్ హోదా అనేది ఉండింది. బట్ దెన్ ఆగస్ట్ 5th రోజు ఏదైతే మీరు చెప్తున్నారో ఆ రోజు ఆ స్పెషల్ స్టేటస్ అనేది జమ్మూ కాశ్మీర్కి తీసేశారు. సో ఇది ఇప్పుడు అది పార్ట్ ఆఫ్ ఇండియా. ఇది ఒక అచీవ్మెంట్ చెప్పాలంటే, చాలా సంవత్సరాల ఫైట్ తర్వాత అదొక అచీవ్మెంట్. సో బట్ అది జరిగిన ప్రొసీజర్లో ఏం జరిగింది అంటే జమ్మూ కాశ్మీర్కి ఒక స్పెషల్ లెజిస్లేచర్ లేకుండా పోయింది. లెజిస్లేచర్ అనేది ఒక స్టేట్కి చాలా ఇంపార్టెంట్. అది లేనప్పుడు అంటే ఏమంటారు, పాలనలో అడ్మినిస్ట్రేషన్లో ఒక స్టేట్కి ఉన్నట్టు ఒక యూనియన్ టెరిటరీకి ఉండదు. సో ఆ ఉండే ఏదైనా సరే బడ్జెట్ వైజ్ అయినా సరే ఏ విధంగానే సరే మామూలుగా ఒక స్టేట్కి ఉండేటి అన్నీ కూడా యూనియన్ టెరిటరీకి అప్లై కాదు. దానివల్ల అక్కడ ఉన్న సిటిజన్స్ అందరూ కూడా ఒక రకమైన డిస్ట్రెస్కి గురయ్యి మాకు కూడా స్టేట్ కావాలని చెప్పేసి పీస్ఫుల్గా స్టార్ట్ చేసిన అజిటేషన్ ఇప్పుడు ఇంత వాయిలెంట్గా అయిపోయింది. సో రీజన్స్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు అజిటేషన్ నెక్స్ట్ లెవెల్కి పోయింది అని అనుకోవచ్చు. అంటే ఒక కేంద్రపాలిత ప్రాంతానికి రాష్ట్ర హోదా ఇవ్వాలంటే న్యాయపరంగా ప్రక్రియ ఎలా ఉంటుంది మేడం? మన ఆర్టికల్ 3 ఓకే, మన కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఆర్టికల్ 3 టాక్స్ అబౌట్ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్. ఇంకోటి అది కాకుండా రీఆర్గనైజేషన్ యాక్ట్ కూడా ఉంటుంది. సో దీని ప్రకారం ఏంటంటే స్టేట్ ఫామ్ చేసే అవకాశం, ప్రొసీజర్ అంతా కూడా అందులో ఉంటుంది. అండ్ ఇది మాత్రం సెంటర్ చేతిలోనే ఉంటుంది, అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేయాలి. ఇందులో జ్యుడిషియరీ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కంప్లీట్గా. పార్లమెంట్లో వీళ్ళేంటంటే ఒక బిల్ అనేది పాస్ చేయాలి, అక్కడ మెజారిటీ పాస్ అవ్వాలి, అందరూ దాంట్లో అప్రూవ్ ఇవ్వాలి, ప్రెసిడెంట్ సంతకం పెట్టాలి, అప్పుడు
ఆ స్టేట్ హుడ్ అనేది వస్తుంది. అంటే స్టేట్ అండ్ ఇదేమంటారు దానికి వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ మన తెలంగాణ ఫామ్ అయినప్పుడు కూడా ఇప్పుడు ఏపీ నుంచి మనం తెలంగాణ విడిపోయి వచ్చాం, ఓకే. సో దానికి కూడా ఇదే ప్రొసీజర్. ఆర్టికల్ 3 బిల్ ప్రవేశపెట్టడము, అక్కడ ఆమోదం రావడము, తర్వాత మనకి స్టేట్ అనడం. బట్ దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంటే పాపులేషన్ చూస్తారు, కొన్ని లెక్కలకు చూసుకుంటారు కదా. ఈజీగా స్టేట్ అంటే ప్రతి ఒక్కరు వచ్చి నాకు స్టేట్ కావాలని అంటే కుదరదు కదా. సో ఈ యూటీ నుంచి అంటే యూనియన్ టెరిటరీ నుంచి స్టేట్కి మారాలంటే ఈ ప్రొసీజర్ ఏంటంటే సింపుల్ ప్రొసీజర్. బిల్లు ప్రవేశపెట్టాలి పార్లమెంట్లో, అందరూ కూడా మెజారిటీ ఇచ్చి ఆమోదం ఇచ్చినప్పుడు అప్పుడు స్టేట్ ఫామ్ అవుతుంది. అంటే ప్రజలు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడం అనేది రాజ్యాంగము ప్రజలకు కల్పించినటువంటి హక్కు. కానీ అది కొన్ని సందర్భాల్లో ఇలా హింసాత్మకరంగా మారినప్పుడు చట్టపరంగా ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది? పీస్ఫుల్గా ఇప్పుడు ప్రతి ఒక్కరికి రైట్ టు స్పీచ్ ఉంది. ఇప్పుడు ఆర్టికల్ 19 సబ్ క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏం చెప్తుందంటే రైట్ టు స్పీచ్ ప్రతి ఒక్కరికి ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఇప్పుడు మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు వెళ్ళి అడగవచ్చు. గవర్నమెంట్ నుంచి మీకు ఏదైనా కావాలంటే అడగవచ్చు. ఇట్స్ అ డెమోక్రటిక్ కంట్రీ, ఇట్స్ అ ఫ్రీ కంట్రీ, ఎవరైనా అడగవచ్చు. సో ఇక్కడ వీళ్ళు కూడా అడగడానికి ఉంది, వీళ్ళు అడగవచ్చు, బట్ ఇన్ ఎ పీస్ఫుల్ మేనర్. అంతేగాని ఇలా పబ్లిక్ ప్రాపర్టీని కాల్ చేయడము, వాయిలెంట్గా ఇట్లా అన్ని నిరసనలకు దిగితే మాత్రం అప్పుడు జ్యుడిషియరీ ఎంటర్ కావాల్సి వస్తుంది. సెక్షన్ 144 కూడా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి, కర్ఫ్యూ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇట్లా వదిలేస్తే మొత్తం ప్రైవేట్ ప్రాపర్టీస్ అన్నీ ఇంకా తగలబెట్టేస్తారు. ఇంకెన్నో జరిగే అవకాశం ఉన్నాయి, మనుషులు చనిపోయే అవకాశం. ఎందుకు తగలబెట్టినప్పుడు మనుషులు చనిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఇప్పుడు వెంటనే పెట్టేది మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ అయితే ఏం పోతుంది అంటే కర్ఫ్యూ పెట్టండి. స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్ళాలి యూటీ కాబట్టి. సో వెంటనే సెక్షన్ 144 పెట్టిస్తే కొంచెమన్నా ఈ నిరసనలన్నీ కూడా ఒక కంట్రోల్కి వస్తాయి. మన కంట్రీ డెమోక్రటిక్ కంట్రీ, ప్రజాస్వామ్య కంట్రీ, ఓకేనా. సో అందులో నిరసనలు ఇవన్నీ కూడా కామన్. బట్ అంటిల్ అన్లెస్ ఏంటంటే ఎక్కడ ఎవ్వరికి నష్టం డ్యామేజ్ జరగద్దు. జరిగినప్పుడు జ్యుడిషియరీ కూడా ఎంటర్ అవుతుంది, ఏదో ఒక ఆర్డర్స్ పాస్ చేస్తుంది. అప్పుడు సోమోటో కోర్ట్ అని ఎంటర్ కావచ్చు, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మిలిటరీ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇది ఎంత కంట్రోల్లోకి వస్తుందని దాన్ని బట్టి తెలుస్తుంది నెక్స్ట్ ఏంటో అని సిచ్యువేషన్. కార్యాలయానికి నిప్పు పెట్టడాన్ని దీన్ని క్రిమినల్ లా కింద చూడొచ్చు అంటారా? ఆఫ్ కోర్స్ క్రిమినల్ లా. ఎందుకంటే క్రిమినల్ అఫెన్స్. ఇప్పుడు ఏదైనా సరే అన్లాఫుల్ అసెంబ్లీస్ అంటే అనవసరంగా, అన్లాఫుల్ అంటే ఏంటి, ఇల్లీగల్గా అందరు అసెంబ్లీ అయ్యి ఒక గుంపులా చేరి పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయడం, ఇదంతా కూడా క్రిమినల్ అఫెన్సెస్. సో వీళ్ళందరూ కూడా శిక్ష పడుతుంది. వీళ్ళందరూ కూడా అక్యూజ్డ్, అందరు తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు, ఇవన్నీ జరుగుతాయి. సో ఇవన్నీ కూడా క్రిమినల్ అఫెన్సెస్. ఎవ్వరు కూడా ఏదైతే సరే గవర్నమెంట్ ప్రాపర్టీ అయినా సరే ప్రైవేట్ ప్రాపర్టీ అయినా ఏదైనా సరే ధ్వంసం చేయడానికి లేదు. సో అది ఖచ్చితంగా క్రిమినల్ కేసెస్ అన్నీ కూడా ఫైల్ అవుతాయి. బట్ దీనికంటే ముందు సిచ్యువేషన్ కంట్రోల్ మాత్రం తీసుకురావాలి. ఇంకోటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే లదాఖ్ మొత్తం కూడా కంప్లీట్గా మిలిటరీ ఏరియా. నాకు షాకింగ్ అనిపించేది ఏంటంటే, మీరు ఒకవేళ ఎవరైనా సరే లదాఖ్ కనుక వెళ్ళి ఉంటే మీకు కనబడుతూ ఉంటారు. ఎవ్రీ 2 కిలోమీటర్స్కి మిలిటరీ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు అక్కడ ప్రజెంట్ అయి ఉంటారు. సిచ్యువేషన్స్ చాలా కంట్రోల్ ఉంటుంది. ఒక చిన్న క్రైమ్ కూడా జరగదు, ఈవెన్ దొంగతనాలు కూడా జరగవు. అంత స్ట్రిక్ట్ డిసిప్లిన్డ్ ప్లేస్ అది. బట్ ఇంత అజిటేషన్స్ అయినాయి అంటే ఐ డోంట్ నో ఈ బిహైండ్ అంటే వెనకాల ఏం జరిగింది అనేది మెల్లగా బయటపడతాయి. దీనికి రీజన్స్ ఏంది, దీన్ని ఎవరు ప్రొవోక్ చేసినారు, ఎవరు ప్రొవోకేట్ చేసినారు, అవన్నీ కూడా గ్రాడ్యువల్గా ఈవెన్చువల్గా మనకు బయటపడతాయి. అంటే ఇప్పుడు మనం ప్రజాస్వామ్య దేశంలో బతుకుతున్నాం కాబట్టి ప్రజాస్వామ్యంలో డిమాండ్లు ఆందోళనకరంగా మారినప్పుడు ప్రభుత్వం కానీ న్యాయ వ్యవస్థలు కానీ ఏ విధంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది? ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇంత ఆవేశంలో ప్రజలు ఉన్నారు కాబట్టి సిచ్యువేషన్ కంట్రోల్ తీసుకురావాలంటే 144 సెక్షన్ పెట్టినాక మిలిటరీ యాక్షన్ తీసుకుంటే సిచ్యువేషన్ కంట్రోల్కి వస్తుంది. ఆ తర్వాత అక్కడికి ఆగదు. గవర్నమెంట్ ముందుకు వచ్చి వీళ్ళతోని మాటలు చర్చలు జరిపించినప్పుడే ఇదంతా కూడా ఒక ఎండ్కి వస్తుంది. ఇది ఇట్లనే వదిలేస్తే ఇది ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు. సో బేసిక్ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే గవర్నమెంట్ ముందుకు వచ్చేసి వీళ్ళతోని మాట్లాడి చర్చలు చేసి వీళ్ళకి ఏం కావాలో డిమాండ్స్ ఏంటో దాన్ని బట్టు ఏదో ఒక హామీ ఇస్తే తప్ప ఇవన్నీ ఆగవు. సో ఇలాంటి చర్చలు చేయడము ద ఈజియెస్ట్ మెథడ్ దెన్ ఎనీథింగ్. అంటే ఇవి అన్ని కంట్రోల్ రావడానికి మాత్రం చర్చలు చేయడమే కరెక్ట్. అంటే లడాఖ్లో ఇప్పుడు ప్రజలు డిమాండ్లని మామూలుగా కోర్టు, సుప్రీంకోర్టు కానీ లేకపోతే హైకోర్టు కానీ లీగల్గా ఛాలెంజ్ చేయగలదంటారా?
ఏది వీళ్ళ యాక్షన్ అది ఉందనా? వాళ్ళ డిమాండ్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఛాలెంజ్ కాదండి, వీళ్ళ మీద ఆల్రెడీ కేసెస్ ఫైల్ అవుతాయి. ఎందుకంటే ఎవిడెంట్గా మనకి కళ్ళ కనిపిస్తున్నాయి వీడియోస్ అన్నీ కూడా. అన్ని వీడియోస్ వైరల్ అయిపోయినాయి, బయటకు వచ్చిండ్రు. అండ్ ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినరో, ఆ గ్రూప్స్ ఎవరు, దీనికి అసలు లీడర్ ఎవరు, ప్రొవోక్ చేసింది ఎవరు, అన్నీ కూడా వీళ్ళ ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చినాడు. అందరినీ అరెస్ట్ చేస్తారు. ఫర్ నౌ ఈ వీడియోస్ కలెక్ట్ చేసుకొని అందులో ఫేసెస్ చూసి వీళ్ళందరినీ అరెస్ట్ చేసి పెడతారు. దీనికి వెనకాల ఏమన్నా కాన్స్పరసీ ఉందా? మెయిన్ ఇది చూసుకోవాలి. ఎందుకంటే ఒకరు ప్రొవోక్ చేస్తే ఒక గ్రూప్ అంతా కూడా ప్రొవోక్ అయిపోయి ఇలాంటి చేసే అవకాశాలు ఉన్నాయి. సో దీని వెనకాల ఎవరైనా ఉన్నారా, అవన్నీ చూసి అరెస్టులు అనేది స్లోగా స్టార్ట్ అవుతాయి. సో ఇందులో ఛాలెంజ్ చేయడానికి ఏం లేదు. బట్ ఇలాంటి ఇప్పుడు ఏదైనా సరేనండి, ఇప్పుడు నిజంగా కూడా రైట్ టు స్పీచ్ ఉంది, రైట్ టు ఎక్స్ప్రెషన్ ఉంది, మనకు ఆర్టికల్ 19(1)A చెప్తుంది. కానీ పీస్ఫుల్ మేనర్లో అడగాలి. ఏదైనా సరే ప్రజలకు ఏదైనా కావాలి అనుకుంటే డెమోక్రసీలా పీస్ఫుల్గా అడగొచ్చు. కానీ ఇంత వాయిలెంట్గా అడగడం తప్పు, క్రిమినల్ అఫెన్స్ అవుతుంది అది. సో నెక్స్ట్ ఏమవుతుందో తర్వాత చూడాలి. ఇప్పుడు రాష్ట్ర హోదా కోసం ఆందోళన చేస్తున్న వారికి ఐపీసీ సెక్షన్స్ కానీ, లేకపోతే ఇప్పుడు వచ్చిన కొత్తగా బిఎన్ఎస్ఎస్ సెక్షన్స్లో కానీ, లేకపోతే వీటి చట్టాల ప్రకారం కానీ రక్షణలు కానీ, లేకపోతే ఏమైనా పరిమితులు కానీ ఉండే అవకాశాలు ఉన్నాయా? సో వీళ్ళకి ఇలాంటి ప్రొటెక్షన్స్ లేవు. ఎందుకు అంటే వీళ్ళు చేసేది తప్పు, వీళ్ళు చేసేది అన్లాఫుల్. ఏదైతే చేస్తున్నారో అంతా కూడా ఇల్లీగల్ పనులు. ఇట్లా కాలు పెట్టడం ఇదంతా కూడా ఇల్లీగల్ పనులు. అంటే ఇక్కడ మనం ఇంకో విషయం కూడా మనం గమనించవచ్చు. ఏదైతే ఆందోళనకారులు శాంతియుతంగా అక్కడ ధర్నాలు కానీ, లేకపోతే వాళ్ళ డిమాండ్లు కానీ రోడ్డు మీదకి వచ్చి తెలియజేసే క్రమంలో కొంతమంది పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఇక్కడ మనం చెప్పలేము, బట్ ఏంటంటే పాకిస్తానీలకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ వాళ్ళు శాంతియుతంగా చేస్తున్నటువంటి ఏదైతే ధర్నా అవి ఉన్నాయో దాన్ని ఇలా మారణకాండలాగా చేసే వైపు కూడా తీసుకురావచ్చు. అంటే ఇక్కడ అసలు సిసలైనటువంటి ఆందోళనకారులు ఎవరైతే ఉన్నారో, అమాయకులు, నిజంగానే వాళ్ళ డిమాండ్లు వాళ్ళకి కావాలనుకునే వారు ఉన్నారో వాళ్ళ మీద కూడా ఇప్పుడు కేసులు అయ్యి ఈ చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందంటారా? ఇది టూ ఎర్లీ. ఇప్పుడు మీరు ఎలా మాట్లాడుతున్నారంటే మీరు లే లదాఖ్లో కూర్చొని చూసినట్టు మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఊహాగానాలు. ఎందుకంటే ఒక రెస్పాన్సిబుల్గా ఒక మీడియాలో మాట్లాడుతున్నప్పుడు ఊహాగానాలతో ఎప్పుడు కూడా చర్చలు చేయకూడదు. బికాజ్ ఏంటంటే అక్కడ ఒక ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఇన్వెస్టిగేషన్లో నిజాలు బయటికి రావాలి. మీరు అన్నట్టు ఇందులో ఏదైనా పాకిస్తానీ హ్యాండ్ ఉందా, లేకపోతే నిజంగా కూడా కాన్స్పిరసీ జరిగిందా, శాంతియుతంగా చేసిన ఏదైతే ఉందో అది ఎందుకు వాయిలెంట్గా తయారైంది, అంటే ఇది అసలు ఇది కన్వర్ట్ అవ్వడానికి ఎందుకు కారణాలు ఏంటి, అండ్ దీని వెనకాల ఎవరున్నారు అనేది ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత బయటకు వస్తాయి. ఇది ఇప్పుడే అయింది ఇన్సిడెంట్ కాబట్టి కుడ్ బి ఇప్పుడు పాకిస్తాన్ ఇన్వాల్వ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఈరోజు మనం కూర్చొని మనకి ఏం తెలియక ముందుకే టూ ఎర్లీ టు టాక్ అబౌట్ ఇట్. అంటే మనకు తెలియనప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు. అనవసరంగా మనం మిగతా వాళ్ళని ప్రొవోక్ చేసినట్టు అవుతుంది. ఇది ఇంకొక ఇప్పుడు లే లదాఖ్లా కాదు, ఈవెన్ తెలంగాణ కూడా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో టూ ఎర్లీ టు టాక్. ఏదైనా సరే మనకు పూర్తిగా నిజాలు తెలియనప్పుడు మనం చర్చించడం చాలా తప్పు అని నా అభిప్రాయము. సరే ఒక ఇన్వెస్టిగేషన్లో ఒకవేళ కనుక నిజంగా ఇందులో మీరు అన్నట్టు వెనకాల నుండి ఎవరో దీన్ని నడిపించినారు, కావాలని చెప్పేసి ఇలా అవ్వడానికి చేస్తున్నారు అని తెలిసినాడు ఖచ్చితంగా మనం మాట్లాడదాం. అంటే ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు లదాఖ్లో ఇలాంటి పరిస్థితులు ఇలానే కొనసాగితే లీగల్గా ఎలాంటి అంటే న్యాయపరంగా దీర్ఘకాలిక పరిష్కారం ఎలా ఉంది? దీర్ఘకాలికంగా ఏం లేదు. చూడండి ఇప్పుడు వాళ్ళకి స్టేట్ మొత్తం కూడా వాళ్ళ పాపులేషన్ వైజ్గా వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన స్టేట్ కనుక వాళ్ళు కోరుకుంటున్నారు. ఇప్పుడు కోరిక పోయి డిమాండ్ అయింది ఇప్పుడు. ఓకే, సో వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితులకు వచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని కన్సిడర్ చేయాలి, చర్చలు జరిపించాలి. ఎవరైతే ఈ లీడర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడి వాళ్ళని సంజాయించేసి టైం తీసుకొని దీంట్లో ఏం చేయొచ్చు అని మాట్లాడుకొని ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఓకే అనిపిస్తే బిల్ ప్రవేశపెడతారు, అప్పుడు స్టేట్ అవుతుంది. లేదు దీనికి ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయి, దీనికి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి అంటే ఒక స్టేట్ ఫామ్ కావడానికి చాలా అవసరం ఉంటాయి, కండిషన్స్ ఉంటాయి. అందులో మెయిన్ పాపులేషన్ చూడాలి. సో 3 lakhs కంటే బిలో ఉంటే స్టేట్ ఫామ్ అవ్వడానికి ఛాన్సెస్ లేవు. సో అందులో ఈ మొత్తం కూడా చెక్ చేసుకోవాలి. ఆ కండిషన్స్ అంతా కూడా అప్లై అయితే, ఆ గ్రౌండ్స్ అన్నీ కూడా వ్యాలిడ్ అయితే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ విల్ టేక్ యాక్షన్. బట్ ఏదైనా కూడా దిస్ ఈజ్ నాట్ ద వే. అంటే ఇట్లా వాయిలెంట్గా ఏమైనా యాజిటేషన్స్ చేస్తే ఇది మంచిది కాదు. ఏ కంట్రీకి ఏ స్టేట్కి కూడా వాయిలెంట్గా చేసే యాజిటేషన్స్ ఏవి కూడా ఈ రోజు వరకు చరిత్ర చూసుకుంటే ఎప్పుడు కూడా అవి అంటే ఒక మంచి పరిణామం అయితే కాదు. అది విల్ ఎండ్ అప్ వెరీ బ్యాడ్లీ. అంటే ఇప్పుడు మనం కూడా తెలంగాణ మూమెంట్ చూసాం, కొన్ని ఏళ్ళు తరబడి జరిగింది.
సో ఫ్రీడమ్ స్ట్రగుల్ అనుకోవచ్చు దాన్ని లిటరలీ. సో తెలంగాణ ప్రాణాలు కూడా వదిలేసినారు, ఎన్నో జరిగినాయి, ఇన్ని సంవత్సరాల స్ట్రగుల్ తర్వాత తెలంగాణ ఫార్మేషన్ జరిగింది. సో ఇప్పుడు ఇప్పుడు లే లదాఖ్ది ఏమవుతుందనేది తర్వాత చూడాలి. బట్ సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు వచ్చి వెంటనే ఏదో ఒకటి దీనికి పరిష్కారం చూపిస్తే అన్నీ కూడా ఆగిపోతాయి. ఓకే, అంటే ప్రజెంట్ ఇప్పుడు మనకి ఉన్నటువంటి అప్డేట్స్ ఇవే కాబట్టి ఇంకా ముందు దీని గురించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మనం దీని గురించి మాట్లాడదాం. సో ఇదే కాకుండా మనం ఫస్ట్ నుంచి ఏదైతే మనము సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ గురించి మాట్లాడుతున్నాం దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. అని కొంతమంది కాలర్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అయితే మాలతి గారు, ఇందాక మనం మాట్లాడుతున్నటువంటి టాపిక్ ఏదైతే ఉందో, సో ఇప్పుడు మామూలుగా వర్క్ ప్లేసెస్లో 10 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు అనుకుందాం. 10 మంది ఉద్యోగులు ఉన్నా కూడా ఈ పాష్ చట్టం అనేది వాళ్ళకి వర్తిస్తుందా? ఒకవేళ 10 ఆర్ మోర్ దెన్ 10 ఉంటే మాత్రం పాష్ చట్టం వర్తిస్తుంది ఖచ్చితంగా. వీళ్ళు ఒక టీం పెట్టుకోవాల్సింది, ఒక లీగల్ టీం పెట్టుకోవాల్సింది పాష్ కింద. కొన్నిసార్లు ఒకవేళ టెక్నికల్ పాసిబుల్ కాలేదు, పెట్టుకోలేదన్నప్పుడు అట్లీస్ట్ ఎక్స్టర్నల్ బయట కూడా కొన్ని కమిటీస్ ఉంటాయి ఒకవేళ పాష్ అట్లా ఉంటాయి. సో వాళ్ళకు కూడా మీరు కంప్లైంట్ అనేది చేసుకోవచ్చు. సో డిపెండ్స్. కానీ యాక్చువల్లీ ఏంటంటే పాష్ యాక్ట్ ప్రకారం అయితే కంపల్సరీ సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ యాక్ట్ 2013 ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా వర్క్ ప్లేస్లో లీగల్ టీమ్ ఉండాలి, హూ వర్క్స్ ఫర్ సెక్షువల్ హరాస్మెంట్ కేసెస్ ఓన్లీ. సో ఇది మస్ట్ అండ్ షుడ్ ఉండాల్సిందే. సో ఒకవేళ ఫిర్యాదు చేశారా, మీరు చెప్పినట్టు ఆ లీగల్ టీమ్కి ఫిర్యాదు చేసిన తర్వాత ఆ లీగల్ టీమ్ యొక్క ప్రాసెస్ అనేది ఎలా ముందుకు సాగుతుందంటారు? ఫస్ట్ ఏంటంటే ఎవరైనా సరే సపోజ్ ఇట్లాంటిది ఏదో హరాస్మెంట్ అయింది మీతో, మీరు ఏం చేయాలంటే ఒక కంప్లైంట్ రేజ్ చేయాలి. అంటే కంప్లైంట్ రిటర్న్ ఫామ్లో ఉండాలి. ఎట్లా అంటే కంప్లైంట్లో మీ పేరు, మీ డేట్ అన్నీ రాస్తూ మీ కంప్లైంట్లో మీరేం ఫేస్ చేశారో కంప్లైంట్లో ఎలా అయితే చెప్తారో అలాగ రాయాలి. అంటే డేట్ ఆఫ్ అఫెన్స్ అంటే ఏ రోజు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, అవన్నీ కూడా డీటెయిల్గా రాయాల్సి ఉంటుంది. అండ్ సపోజ్ దానికి చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సీసీటీవీ ఫుటేజ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కంపెనీలు యూజువల్గా ప్రతి చోట సీసీటీవీ క్యామ్స్ ఉంటాయి. సో అది అలాంటి ఏమైనా ఉన్నా, దాన్ని చూసిన వాళ్ళు ఎవరున్నా, ఏదైనా సరే ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకొని, లేకపోతే విట్నెస్లు చూసిన వాళ్ళు ఎవరైనా సాక్షులు ఉన్నా వాళ్ళ పేర్లు మెన్షన్ చేస్తూ మొత్తం కూడా కంప్లైంట్ రాయాలి. ఆ కంప్లైంట్ పాష్ వింగ్లో ఇచ్చేసేయాలి. సో ఆ వింగ్లో ఇచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళు కంప్లైంట్ తీసుకున్న తర్వాత అట్లీస్ట్ ఒక 60 days లోపల 3 months లోపల ఈ కంప్లైంట్ని మొత్తం క్లోజ్ చేసేయాలి. ప్రొసీడింగ్స్ కండక్ట్ చేయాలి, ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకోవాలి, అన్నీ చేసి అట్లీస్ట్ కేసు మాత్రం కంప్లైంట్ క్లోజ్ చేయాలి. బట్ కొన్నిసార్లు 6 months కూడా ఒకవేళ ఏమైనా ఇష్యూ పెద్దది అంటే మాత్రం 6 months వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం ఉంది. బట్ 3 months లోపల చేసుకోవాలి. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు చాలామంది భయపడుతుంటారు. మరి నేను పెట్టినా కదా నన్నే తీసేస్తే ఎట్లా అని భయపడి చాలామంది ముందుకు వచ్చి పెట్టరు కంప్లైంట్. బట్ ఎవరైనా సరే కంప్లైంట్ పెడితే వాళ్ళని జాబ్ నుంచి తీసేసే రైట్స్ అనేది కంపెనీకి లేదు. అప్పుడు కూడా మీరు కంప్లైంట్ పెట్టచ్చు, ఎందుకంటే అది వయలేషన్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అవుతుంది. సో ఎందుకంటే మీరు కంప్లైంట్ పెట్టింది ఏంటంటే మీరు జస్టిస్ జరగాలని. సో అక్కడ వయలేషన్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని చెప్పేసి మీరు హైకోర్టులో కేసు వేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ అయిన తర్వాత కూడా నేను కంప్లైంట్ పెడితే నా మీద ఉల్టా వీళ్ళు యాక్షన్ తీసుకున్నారు, నన్ను జాబ్లో తీసేసినని కూడా మీరు అడగొచ్చు. సో ఇంకోటి, ఒకవేళ మీకు హరాస్మెంట్ టూ మచ్ ఉంది, మీరు కనీసం వర్క్ ప్లేస్కి వెళ్ళలేకపోతున్నారంటే కూడా మీరు 3 months దాకా కూడా లీవ్ తీసుకునే అవకాశం ఉంది. బట్ ప్లీజ్ మిస్యూజ్ చేసుకోకండి. ఇదేదో బాగుంది అని చెప్పేసి 3 నెలలు సెలవు పెట్టుకొని కూర్చోకండి. కానీ అది కన్సిడర్ చేస్తారంటే మీ కండిషన్ బట్టి, మీ సిచ్యువేషన్ బట్టి. ఒకవేళ మీరు ఆఫీస్కి వెళ్తే మీకు ప్రాబ్లం అయితే అని ఫీలింగ్ అంటే ఆ సిచ్యువేషన్ క్రియేట్ అయితే తప్ప మీరు ఆ 3 months లీవ్ తీసుకోవడానికి ఉంటుంది. బట్ స్టిల్ మీకు ఆ రైట్స్ ఉన్నాయి, 3 months లీవ్ తీసుకునే రైట్స్ కూడా మీకు ఉన్నాయి. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎక్స్టర్నల్ మెంబర్ కూడా ఉంటారు, వాళ్ళు కూడా ప్రొసీడింగ్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి కేసులో ఎట్లాంటి బయాస్ అయ్యే అవకాశాలు ఉండవు. ఆల్మోస్ట్ మంచిగా అంటే ఫెయిర్ ప్రొసీడింగ్స్ అనేది అవుతుంది. ఇదంతా కాకుండా ఈవెన్ ఒకవేళ మీకు ఇక్కడ ఏం న్యాయం జరుగుతలేదు, మీకు టూ మచ్ ఆఫ్ ప్రాబ్లం ఉంది అంటే మాత్రం ఈవెన్ మీరు మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ కూడా పెట్టొచ్చు. ఇప్పుడు ఒకవేళ ఒక అమ్మాయి వెళ్ళి ఫిర్యాదు చేసింది అనుకోండి, ఆవిడకి ఎలాంటి రక్షణలు ఉంటాయి? ఒకవేళ ఇలాంటిది ఈ పాష్ చట్టం ఏదైతే ఉందో ఓన్లీ అమ్మాయిలకి మాత్రమే వర్తిస్తుందా లేదా అబ్బాయిలకు కూడా వర్తిస్తుందా? అన్ఫార్చునేట్లీ ఓన్లీ అమ్మాయిలకే వర్తిస్తుంది, అబ్బాయిలకు కాదు. ఎందుకు అంటే ఈ సెక్షువల్ హరాస్మెంట్ వర్క్ ప్లేస్ స్టార్ట్ చేసిందే విమెన్కి వర్క్ ప్లేస్లో ప్రొటెక్షన్ లేదు, సేఫ్టీ లేదు అని. సేఫ్టీ లేదు అని చెప్పేసి వాళ్ళ కోసమే అంటే చాలామంది ఫేస్ చేసేవాళ్ళు ఏంటంటే ఒక స్పెషల్గా యాక్ట్ లేదు, కంప్లైంట్ ఇస్తే ఎక్కడ పెట్టుకోవాలో కంప్లైంట్ అర్థం అయ్యేది కాదు.
పోలీస్ స్టేషన్లో పెడితే న్యాయం జరిగేది కాదు. కొన్నిసార్లు హరాస్ చేసే వాళ్ళు వాళ్ళ బాస్లు అయ్యి ఉంటారు, అప్పుడు ఏం చేయాలని అర్థం కాదు. భయపడి కొంతమంది జాబులు వదిలేయడం, లేకపోతే భయపడి కొంతమంది భరిస్తూ వెళ్ళడం, ఇలాంటివి జరిగేవి. సో ఇవన్నిటికీ కూడా ఒక స్పెషల్ యాక్ట్ కావాలని చెప్పేసి పాష్ పెట్టారు 2013లో. సో ఆ టైంలో ఓన్లీ విమెన్ వేర్ ఫేసింగ్, బట్ ఈ యాక్ట్ మాత్రం ఓన్లీ ఆడవాళ్ళకి, మహిళలకి మాత్రమే అప్లై అవుతుంది. అన్ఫార్చునేట్లీ మెన్కి అప్లై కాదు. అంటే ఇప్పుడు హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ దీనికి ఏదైతే సంబంధించినటువంటి ఆ సంఘటన జరిగింది అనుకోండి, డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం బెస్ట్ అంటారా, లేకపోతే ఐసీసీని సంప్రదించడం బెస్ట్ అంటారా? ఐసీసీ బెస్ట్. ఎందుకంటే మీకు ఐసీసీలో ఉన్న ఫెసిలిటీస్ అని చెప్తా. బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు పెట్టిన కంప్లైంట్ చాలా గోప్యంగా పెడతారు, సీక్రెట్గా పెడతారు, కాన్ఫిడెన్షియల్గా ప్రొసీడింగ్స్ జరుగుతాయి. బికాస్ ఏంటంటే ఒకసారి కంప్లైంట్ పెడితే మీ పేరు కూడా బయట డిస్క్లోజ్ చేయరు. మీ మ్యాటర్ అంతా కూడా అవతల రెస్పాండెంట్ని పిలిచే వరకు కూడా గోప్యంగా పెడతారు. ఒకవేళ మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రేపు పిలిపిస్తా అంటే ఇవాళ కంప్లైంట్ వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళ కంప్లైంట్ చదువుకొని వాళ్ళు వచ్చి దానికి కౌంటర్ ఇవ్వాలి, రెస్పాన్స్ ఇవ్వాలి ఎవరైతే రెస్పాండెంట్ ఉన్నారో. కొన్నిసార్లు ప్రొసీడింగ్స్ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చేస్తారు, కొన్నిసార్లు వర్చువల్ వీడియో కాల్స్ కూడా జరుగుతుంటాయి. యూజువల్గా వీడియో కాల్స్ కూడా జరుగుతాయి. అందరూ టీమ్స్లో జాయిన్ అయిపోయి ప్రొసీడింగ్స్ అంతా అవుతూ ఉంటుంది. సో అందులో ఏంటంటే ఒకవేళ విమెన్ ఏదైనా కంప్లైంట్ చేస్తే మాత్రం క్లియర్గా చెప్తారు ఏంటంటే ఎక్కడ దీని గురించి మాట్లాడొద్దు అని చెప్పేసి. అది ఎవరైతే కంప్లైంట్ పెడతారో కంప్లైనెంట్కి చెప్తారు. ఒకవేళ విట్నెస్లు ఎవరైనా ఉన్నా కూడా విట్నెస్లు కూడా చెప్తారు, ఎవరికి ఇది డిస్క్లోజ్ చేయొద్దు, డిస్క్లోజ్ చేస్తే మీ జాబ్ అవుతుంది అని చెప్పేసి. చాలా సీక్రెట్గా జరుగుతుంది. ఈవెన్ రెస్పాండెంట్ కూడా, అంటే ఎవరి మీద అయితే కేసు వేస్తారో వాళ్ళు కూడా దీని గురించి ఎక్కడ మాట్లాడదు అని చెప్పేసి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు. ఒకవేళ వాళ్ళు కనుక బయట చెప్తే మాత్రం వాళ్ళు నెక్స్ట్ మూమెంట్ జాబ్లో తీసేస్తారు. సో ఇలాంటి కాన్ఫిడెన్షియాలిటీ ఉంది కాబట్టి చాలామంది పిఎస్కి వెళ్ళాలంటే భయపడతారు కూడా. సో ఇది బెటర్ కదా, ఇంటర్నల్గా కమిటీ ఉన్నప్పుడు ఇంటర్నల్ కమిటీ వెళ్తే వాళ్ళకి కమిటీ కూడా ఆ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీ కాబట్టి ఒక క్లారిటీ ఉంటుంది. వీళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా, మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్ అవంతా కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది, అవైలబుల్ ఉంటుంది, ఈజీగా తొందరగా కేసు కంప్లీట్ అవుతుంది. పిఎస్కి పోతే ఏంటంటే స్లోగా వాళ్ళు రావాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి, టూ మచ్ ఆఫ్ కేసెస్ ఆల్రెడీ ఇన్ పోలీస్ స్టేషన్. సో కొంచెం డైల్యూట్ కాకుండా ఉంటుంది కేసు అనేది. సో ఈ ఐసీసీ బెటర్. బట్ అక్కడ నేను న్యాయం జరగకపోతే మాత్రం పిఎస్కి వెళ్ళండి. కొంతమంది తప్పుడు ఫిర్యాదులు ఇస్తుంటారు, అంటే ఫాల్స్ కేసెస్. అలాంటప్పుడు ఈ పాష్ చట్టం అనేది ఏం చేస్తుంది, అంటే ఎలా పనిచేస్తుంది? ఒకవేళ కనుక కంప్లైనెంట్ ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో అమ్మాయి కనుక ఎవరి మీద పగబట్టి కోపంతోనో గ్రజ్జతోనో ఏదో విధంగా పగ తీసుకోవడానికి ఒకవేళ కంప్లైంట్ పెడితే, ఒకవేళ ఎవిడెన్స్ అంతా కూడా అబద్ధాలు అని ఇట్లా తెలిసినప్పుడు మాత్రం వాళ్ళని సస్పెండ్ అయినా చేయొచ్చు, లేకపోతే వార్నింగ్ ఇచ్చైనా ఇంకోసారి రిపీట్ చేయొద్దని కూడా చెప్పారు. అంటే సిచ్యువేషన్ బట్టి ప్రతి కేసులో ఇట్లనే ఉంటుంది. నన్ను కేస్ టు కేస్ డిఫర్ అవుతుంది. వాళ్ళు చేసిన దానికి అసలు ఎలాంటి సర్కమ్స్టాన్సెస్లో అయింది, సో వాళ్ళని వార్న్ చేయడమా సస్పెండ్ చేయడమా అనేది ఇంటర్నల్ కమిటీ డిసైడ్ చేస్తుంది. బట్ కొన్నిసార్లు మీరు చూస్తే, ఎందుకంటే నేను చాలా కేసెస్ చేశా, నేను చూసా. ఎందుకంటే కొన్నిసార్లు నిజంగా జెన్యున్గా రియల్గా జరిగినా కూడా వాళ్ళ దగ్గర ఎవిడెన్స్లు ఉండవు. ఇలా జరిగింది అలా కొన్నిసార్లు ఏం చేస్తుంది తెలుసా, సీసీటీవీ కెమెరా లేని ప్లేస్లో హెరాస్మెంట్ జరగవచ్చు, ఎవ్వరు లేని ప్లేస్లో హెరాస్మెంట్ జరగవచ్చు. సో కావాలని చేస్తే అది ఆ అమ్మాయి ఎక్కడి నుంచి ప్రూవ్ చేస్తుంది, ఆమె దగ్గర ఏం ప్రూఫ్స్ కూడా ఉంటాయి కదా. సో నిజంగా అలాంటి జరిగినా కూడా ఎవిడెన్స్ లేకుండా కూడా కొన్ని కేసెస్ క్లోజ్ చేయడం జరుగుతుంది. సో అలాంటప్పుడు ఏం చూస్తారంటే అక్కడ సర్కమ్స్టాన్షియల్ ఏదైతే ఎవిడెన్సెస్ ఉంటాయో అవి కన్సిడర్ చేస్తారు, ఆమె ఇచ్చే స్టేట్మెంట్ కన్సిడర్ చేస్తారు. కంప్లీట్గా ప్రూఫ్తోనే పోరు, నిజంగా జరిగిందా లేదా అని వెరిఫై చేసుకుంటారు. దానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, అవి నేను టీవీలో చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను చెప్పే టెక్నిక్స్ మిస్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఈ టీవీ ముందు చెప్పదలుచుకోలేదు. బట్ ఆ టెక్నిక్స్తో మాత్రం అవి రియల్గా వాళ్ళు అలిగేషన్స్ పెట్టారా లేదా అని మాత్రం కమిటీకి అర్థమవుతుంది. అంటే చాలా కంపెనీస్లో ఎలా ఉంటుందంటే ఈ పాష్ చట్టం అనేది ఓన్లీ పేపర్స్ మీదే ఉంటుంది. సో దీనికి సమర్థవంతంగా నడిపించాలి, లేకపోతే అది నడవాలి అంటే అమలు చేయడానికి అసలు ఏం చేయాలంటారు మేడం? కరెక్ట్గా అమలు చేయాలంటే మాత్రం సింపుల్ థింగ్ ఏంటంటే చాలామంది ఎంప్లాయీస్కి ఒక పాష్ చట్టం ఉందని తెలియదు. దట్స్ అ మెయిన్ ప్రాబ్లం. ఎట్లా అంటే ఓకే ఎవరు హరాస్ చేస్తున్నారు, నేను ఏం చేయాలని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు, అక్కడి వరకు ఆలోచిస్తారు. కానీ ఆఫీస్లో కూడా ఒక సెక్షన్ ఉంది, దానికి ఒక వింగ్ ఉంది, ఈ వింగ్ దీనికోసమే ఉంది అని ప్రజలకి తెలీదు. సో విమెన్కి ఈ అవేర్నెస్ పెరగాలి. సో ఇలాంటి ఒక చట్టం ఉంది, అది మీకోసమే ఉందని చెప్పేసి తెలుసుకున్నప్పుడు మీరు కంప్లైంట్ పెడతారు. సో అవేర్నెస్ ఎట్లా పెంచాలి? ఉన్న ఎవరైతే ఐసీసీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ కంపెనీలో మొత్తం బోర్డ్స్ లాగా పెట్టాలి. ఎక్కడికక్కడికి అంటే ఎక్కడైతే లేడీస్ తిరుగుతూ ఉంటారో వాళ్ళకి అక్కడ బోర్డు పెట్టి వాళ్ళకి చెప్పాలి, అంటే వాళ్ళకి అవేర్నెస్ పెంచాలి.
సెమినార్స్ కండక్ట్ చేసి మీకు ఇట్లాంటి రైట్స్ ఉన్నాయని చెప్పేసి ఆడవాళ్ళకి చెప్తూ ఇలాంటి రైట్స్ ఉంటే మీరు పనిష్ చేయబడతారు అని చెప్పేసి మెన్ కూడా చెప్పాలి, ఆడవాళ్ళకి చెప్పాలి, మగవాళ్ళకి కలిపి సెమినార్స్లా కండక్ట్ చేసి అవేర్నెస్ పెంచాలి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. అప్పుడు అమ్మాయిలకి ఇలాంటివి ఉంటే ఓకే నేను కంప్లైంట్ పెట్టుకోవచ్చు అని అమ్మాయిలకు అర్థమవుతుంది, ఓ ఇలాంటివి చేస్తే నాది ఉద్యోగం పోవచ్చు, నేను పనిష్ చేయబడతా అని అబ్బాయిలకే అర్థమవుతుంది. 2 విధాలుగా లాభం. సో అవేర్నెస్ పెంచడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ కంపెనీస్లో బాగా ఎక్కడైతే చాలామంది తిరుగుతుంటారో ఎక్స్పోజ్ అయ్యే పార్ట్ ఉంటుంది కదా, ఆ వాల్స్కి మొత్తం కూడా పాష్ చట్టము, వాటి సెక్షన్స్ ఏంటి, ఇది ఇలా మీరు కంప్లైంట్ చేయొచ్చు, ఎలా కంప్లైంట్ చేయొచ్చు అనేది మొత్తం రాసి పెడుతూ ఆ బోర్డ్స్ అనేది అందరు కనబడేట్టు పెడితే కూడా చాలామంది తెలుస్తుంది. సో అవేర్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో లేడీస్ అందరూ కూడా తెలుసుకొని ఇలాంటి ఏమైనా ఉంటే మాత్రం కంప్లైంట్స్ పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇది ఇంటర్న్స్కి, కాంట్రాక్ట్ వర్కర్స్కి, వీళ్ళకి కూడా ఇది వర్తిస్తుందంటారు ఈ చట్టం? అందరికీ వర్తిస్తుంది. ఎవరైనా సరే వర్క్ ప్లేస్ అంటే డెఫినేషన్ ఏంటో తెలుసా? మీరు పని చేసే చోట, అది ఇంటర్న్సే కావచ్చు, టెంపరీ పీరియడ్ కోసం జాయిన్ అయిన వాళ్ళే కావచ్చు, కాంట్రాక్ట్ ఎంప్లాయీసే కావచ్చు, కూలి పని చేసుకునే వాళ్ళే కావచ్చు, డైలీ వేజెస్ కోసం జాబ్ చేసే వాళ్ళే కావచ్చు, పెయిడ్ జాబ్స్ కావచ్చు, అన్పెయిడ్ జాబ్స్ కావచ్చు, ప్రతి దానికి కూడా ఈ యాక్ట్ అనేది అప్లై అవుతుంది. ఇప్పుడు అన్పెయిడ్ ఎంప్లాయీస్ అంటే ఎవరో కాదు, ఇంటర్న్స్. సో వీళ్ళందరూ కూడా అప్లై అవుతుంది. అంటే ఇంకా పాస్ చట్టం గురించి ఇంకా అవగాహన పెంచుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి అని ఎవరైనా ఉద్యోగులు కానీ లేకపోతే యాజమానులు కానీ ఇంకా ఏం చేయాలి? అసలు ఇంకా పెంచుకోవాలి. చూడండి, బేసిక్ ఉంటే చాలు. మీరు అంటే ఎవరికైతే సరే ఇప్పుడు మీ రైట్స్ ఏంటో మీకు తెలిస్తే చాలు. ఓకే ఇట్లా హరాస్మెంట్ జరిగితే నేను వెళ్ళి కంప్లైంట్ పెట్టచ్చు అని బేసిక్ రైట్ తెలిస్తే చాలు. అందులో సెక్షన్ ఏంటి, ఆ సెక్షన్లో క్లాసెస్ ఏంటి, దీని డెఫినేషన్ ఏంటి, అంత దూరం వెళ్ళి ప్రతి ఒక్కరు లాయర్ అవ్వాల్సిన పనే లేదు. అందరూ లాయర్స్ కాలేరు, ఎవరి ప్రొఫెషన్ వాళ్ళదే. సో మీ ప్రొఫెషన్ దాటి బయటకు వచ్చి మీరు లా చదవాలనుకుంటే కష్టం అది. సో మీకు తెలవాల్సిన మెయిన్ విషయం ఏంటంటే లాలో నాకున్న రైట్స్ ఏంటి, అండర్ పాష్ నాకున్న రైట్స్ ఏంటి, నా రైట్స్ ఏంటి. ఒకవేళ నాకేమైనా హరాస్మెంట్ అయితే నేను వెళ్ళి పాష్లో కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్ చేయడానికి ఫార్మాట్ ఏంటి, ఒక లెటర్ రాయాలి, డేట్ వేయాలి, నేను కంప్లైంట్ రాయాలి, ఏం జరిగిందో చెప్పాలి, దానికి సంబంధించి ఎవిడెన్స్ అలా పెట్టాలి. కంప్లైంట్ పెట్టిన తర్వాత అక్నాలజ్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే కంప్లైంట్ పెట్టాక కొంతమంది చింపేసి పడే ఛాన్సెస్ ఉన్నాయి. దానికి అక్నాలజ్మెంట్ తీసుకోవాలి, అంటే ఒక రిసీట్ లాగా, నేను కంప్లైంట్ ఇచ్చిన రిసీట్ లాగా అక్నాలజ్మెంట్ తీసుకోవాలి. దానికోసం 3 నెలలు వెయిట్ చేయాలి. 3 నెలల తర్వాత కూడా యాక్షన్ తీసుకుపోతే అప్పుడు మళ్ళీ కంప్లైంట్ చేయాలి. సో అంటే మళ్ళీ కంప్లైంట్ ఎక్కడ, పోలీస్ స్టేషన్లో, సో ఆర్ హైకోర్టులో, ఎక్కడైనా సరే మీరు కంప్లైంట్ అనేది చేసుకోవచ్చు. సో ఈ ప్రొసీజర్ అనేది తెలిస్తే సరిపోతుంది. సో మీరు ఈ మాత్రం రైట్స్ తెలుసుకుంటే చాలు. ఫైనల్గా ఏం చెప్తారు మేడం సార్ పాష్ చట్టం గురించి ఫ్యూచర్లో, అంటే భవిష్యత్ తరాలకు కానీ ఇప్పుడున్నటువంటి వాళ్ళకి కానీ? చూడండి, ఇప్పుడు 2013లో యాక్ట్ ఇంట్రడ్యూస్ చేయబడింది. నాకు తెలిసి అయితే 2013లో ఇంట్రడ్యూస్ అయినా కూడా అందరు కంపెనీస్ ఆర్ ఫ్యాక్టరీస్ ఆర్ ఎనీ వర్క్ ప్లేస్ వాళ్ళు దీన్ని పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. ఉంది ఓకే, ఇప్పుడు ఒక కంపెనీ పెట్టాలంటే ఎన్ని రూల్స్ ఉంటాయి, ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలి, 100 ఉంటాయి కథలు. అందులో ఒక పాష్ వింగ్ కూడా ఉండాలి అనేది చాలామంది తెలిసేది కాదు. బట్ గవర్నమెంట్ వెరీ సీరియస్ ఎట్ దిస్. సో ఇది పెరుగుతున్న కంప్లైంట్స్ బట్టి వీళ్ళకి సపరేట్గా ఒకటి ఉంచాలి. ప్రతిదాని పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, ప్రతిదానికి కోర్టుకి వెళ్ళే పని లేదు. ఇక్కడనే ఆఫీస్లో ఏదైతే పని ఉందో ఆఫీస్లో ఇష్యూ ఆఫీస్లో సార్ట్ కావాలి. సో అట్లా సార్ట్ కావాలి ఏంటంటే ఆఫీస్లో ఒక వింగ్ ఉండాలి అనేది గవర్నమెంట్ చాలా సీరియస్గా చెప్పినప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీ మ్యాండేటరీ. ఒకవేళ కనుక ఏ కంపెనీలో కనుక ఈ పాష్ లేదు అంటే వాళ్ళ మీద సమన్స్ పోతాయి, అంటే వాళ్ళకి ఏమంటారు నోటీసులు పోతాయి పెట్టుకోండి అని చెప్పేసి, వాళ్ళకి లైసెన్స్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. సో మ్యాండేటరీ చేసేసింది గవర్నమెంట్. సో ప్రతి దగ్గర ఈ వింగ్ అనేది ఉండాల్సిందే.